ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్కి వాళ్ళు ఆయాసం అని ఎప్పుడైనా చెప్పారనుకోండి, దానికి మనకి కొన్ని రిలాక్సేషన్ పొజిషన్స్ ఉంటాయి. సో ఆ పొజిషన్స్ ద్వారా ఏమవుతుందంటే ఆయాసం అనేది తగ్గించడానికి ప్రయత్నిస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు పేషెంట్ కూర్చుంటారు కదండి, అప్పుడు ఇంట్లో ఏం చేస్తారంటే మీకు మీ టేబుల్ లెవెల్ ఒకటి ఛాతీ లెవెల్ వరకు ఉండాలండి. సో ఛాతీ లెవెల్ పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 పిల్లోస్ పెట్టుకొని మీరు మీ చేతులు ఇలా క్లాస్ప్ చేసి తలని ఒక వైపు తీసుకొని నోటి ద్వారా విజిల్ వేస్తున్నట్టు బయటని గాలిని ఊదేయాలి. ఇలా బయటికి ఊదేయాలి. సో ఇది కూర్చున్నప్పుడు. సో మీ టేబుల్ని ఛాతీ లెవెల్కి చూసుకోండి, పిల్లోస్ ఉంటాయి కదా, ఒక 2 to 3 పిల్లోస్ పెట్టుకొని మీ చేతులు ఇలా పెట్టుకుని తలని ఒక వైపుకి చేయండి. చేసి నోటి ద్వారా గాలిని బయటికి ఊదండి. సో ఇలా పడుకొని ఇలా చేయాలి. కంప్లీట్గా మీరు మీ లంగ్స్లో నుంచి గాలిని మొత్తం బయటికి చేసేయాలండి. సో ఇలా ఒక 5 to 10 times. సో ఇలా చేయాలి. చేసి ఒక 1 minute రెస్ట్ తీసుకోండి. ఇది కూర్చున్నప్పుడు. ఇప్పుడు మీరు నడిచినప్పుడు ఆయాసం వస్తే మీరు ఏం చేస్తారంటే ఒక గోడకి సపోర్ట్ తీసుకుంటారండి. గోడకి మొత్తం మీ బటక్స్ని సపోర్ట్ చేసుకొని ఇలా క్రాస్ లెగ్లో నుంచుని కొంచెం ఫార్వర్డ్కి లీన్ అయ్యి నోటి ద్వారా గాలిని బయటికి ఊదేస్తారు, సేమ్ విజిల్ చేస్తున్నట్టు. మీ కంప్లీట్ లంగ్స్ నుంచి గాలిని బయటకు ఊదేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శ్వాసను ఎప్పుడు పీల్చుకోవద్దు, నోటి నుంచి మాత్రమే గాలిని బయటకు ఊదేయాలి. ఇలా 10 times రిపీట్ చేయాలండి. ఇప్పుడు పడుకున్నప్పుడు ఆయాసం వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే తల కింద ఒక దిండు లేదంటే 2 దిండులు పెట్టుకోవాలండి. అండ్ ఈ దిండు అనేది మీరు మీ మోకాల కింద పెట్టుకుంటారు. సపోజ్ మోకాల కింద మీకు ఇబ్బంది అవుతుందంటే మీరు మీ మడమ కింద పెట్టుకుంటారు. సో ఇప్పుడు పొజిషన్ ఎలా అంటే, సో ఇప్పుడు మీకు పడుకున్నప్పుడు ఆయాసం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ తల కింద ఒక దిండు లేదంటే 2 దిండులు పెట్టుకుంటారు మీ కంఫర్ట్ లెవెల్కి. దాని తర్వాత ఇంకొక దిండు మీ మోకాల కింద పెట్టుకుంటారు, సో దట్ సపోర్ట్ చేస్తున్నారు థై కింద. లేదు నాకు ఇది ఇబ్బందిగా ఉందంటే మీరు ఏం చేస్తారంటే ఇదే పిల్లోని మీరు మీ కాలు కింద పెట్టుకుంటారు. ఇలా పడుకొని ఇలా ఒక 10 times అనేది గాలిని బయటకు వదిలేస్తారు. అండ్ ఇదే పొజిషన్లో మీరు రాత్రి కూడా పడుకోవచ్చు ఇలా. ఇప్పుడు కొందరు సైడ్కి పడుకోవాలనుకుంటారు కదా, సైడ్కి పడుకున్నప్పుడు ఆయాసం వస్తుందని చెప్తారు. సో అలాంటి పేషెంట్కి ఏంటంటే మీరు కుడివైపు పడుకున్నప్పుడు 2 దిండులు పెట్టుకుంటారండి, లేదంటే 3 దిండులు పెట్టుకుంటారు. మీ తలని దానిపైన రెస్ట్ చేసి మీ పైన చెయ్యి ఏదైతే ఉంటుందో అది 90 degrees ఆర్ ఎల్ షేప్లో పెట్టుకుంటారు. మీ కింద కాలు అనేది స్ట్రైట్ ఉంటుంది, పైన కాలు మళ్ళీ ఎల్ షేప్ ఆర్ 90 degreesలో పెట్టి ఆ 2 కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుంటారు. సో అది ఎలా చేయాలంటే, సో ఇప్పుడు ఈ విధంగా మనము సైడ్లో పడుకున్నప్పుడు తల కింద 2 దిండులు పెట్టుకుంటారు, మీ పైన చెయ్యి ఇలా 90 degrees లేదంటే ఎల్ షేప్లో, ఇది మీరు మీ తల దగ్గర దిండుల పైన కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. మీ కింద కాలు అనేది స్ట్రైట్ ఉండాలి, మీ పైన కాలు అనేది 90 degrees ఆర్ ఎల్ షేప్లో పెట్టుకొని ఈ 2 కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుని సేమ్ బయటికి బ్లో చేసేయాలి. అండ్ మీరు రాత్రి పడుకోవాలన్నప్పుడు కూడా ఈ పొజిషన్లో క్యారీ ఆన్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఎడమ వైపు కూడా పడుకోవచ్చు. సో ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఆయాసం అని చెప్తూ ఉంటారో ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్స్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఆయాసం అనేది తగ్గుతుంది. అండ్ కొందరు ఏం అడుగుతారంటే ఈ పొజిషన్లో ఎంతసేపు పడుకోవచ్చు అనేది. ఫస్ట్ మీకు ఆయాసం తగ్గేంత వరకు పడుకోండి, ఆ పొజిషన్ తర్వాత మీరు మళ్ళీ మీ న్యూట్రల్ పొజిషన్కి వచ్చారన్నప్పుడు సేమ్ అదే పొజిషన్స్ని మీరు కంటిన్యూ చేసుకోండి.